నమస్కారం. NXT G News కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రమాదం జరిగి 8 రోజులు గడుస్తున్నాయి. సొరంగంలో చిక్కుకున్న 8 మంది జాడను రాడార్ సర్వేతో గుర్తించినా ఇప్పటికీ ఒక్కరు కూడా బయటకు రాలేదు. సొరంగంలో నిరంతరాయంగా ఊరుతున్న నీరు సహాయక చర్యలను ఆటంకం కలిగిస్తుంది. టన్నుల కొద్ది మట్టిని తోడేస్తే తప్ప చిక్కుకున్న వారు బయటపడే అవకాశం లేదు. మొత్తంగా SLBC టన్నల్లో సహాయక చర్యలు ముగిసేందుకు మరిన్ని రోజులు ఎదురు చూడాల్సిన అవసరం ఏర్పడేలా ఉంది. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన ఏల్చూరి వెంకటేశ్వర్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ సన్మానించారు. ది ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రాజకీయ వ్యాపార రంగాలలో అనుభవం, సేవా గుణం కలిగిన వ్యక్తి ఏల్చూరి వెంకటేశ్వర్లు అని అన్నారు. చిరు వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ పరంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. చిరు వ్యాపారులకు బ్యాంకు లోన్స్, GST తదితర అంశాలపై అవేర్నెస్ కల్పించాలని సూచించారు. ఏల్చూరి వెంకటేశ్వర్లు వ్యాపారులకు అండగా ఉండి వారి వ్యాపార అభివృద్ధిలో సహకరించాలని కోరారు. నూతన అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన వెంకటేశ్వర్లకు మరింత బాధ్యత పెరిగిందని గుర్తు చేశారు. అనంతరం గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మాట్లాడారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షునిగా ఎన్నికైన వెంకటేశ్వర్లు ఛాంబర్ అభివృద్ధికి కృషి చేయాలని అన్నారు. కొత్త ఆలోచనలతో చిరు వ్యాపారులకు దిక్సూచిలా పనిచేయాలన్నారు. 40 సంవత్సరాల తర్వాత ఒక కొత్త ఆలోచనలతో కొత్త శకంతో ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ముఖ్యంగా కేంద్ర మంత్రిగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు మనందరికీ కూడా ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మనందరికీ అందుబాటులో ఉండడం వల్ల ముఖ్యంగా ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ బాధ్యత అనేది మరింత ఎక్కువైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీరందరూ కూడా 40 సంవత్సరాలుగా ట్రెడిషనల్ వ్యాపారాలు ఏదైతే చేస్తా ఉన్నారో దానికి అంతటి కూడా ఈరోజు అది ముగిసిపోయిందని నేను చెప్పట్లేదు, కానీ ఒక నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో, నూతన ఆలోచనలతో మనందరం కూడా ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి సమయంలో ఒక కొత్త అధ్యక్షుడిగా, యువకుడిగా ఉన్నటువంటి ఏల్చూరి వెంకటేశ్వర గారి ముందుకు రావడం, ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుంటూరు అధ్యక్షులుగా నూతనంగా ఎన్నికైనటువంటి సోదరులు ఏల్చూరి వెంకటేశ్వరరావు గారికి సన్మానం చేసేటువంటి కార్యక్రమం వారి మిత్ర బృందం అలాగే ఛాంబర్లో ఉన్నటువంటి సభ్యులు ఏర్పాటు చేసుకోవడం, ఆ కార్యక్రమానికి కేంద్ర మంత్రి వర్యులు పెద్దలు పెమ్మసాని చంద్రశేఖర్ గారిని ముఖ్య అతిథులుగా ఆహ్వానించినందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు శ్రీమాన్ గంధి కాంతారావు గారికి, అలాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, ముందున్నటువంటి వ్యాపార వర్గానికి సంబంధించినటువంటి సోదర సోదరులందరికీ, మీడియా సోదరులకు నమస్కారాలు తెలియజేస్తూ, సన్మానం చేస్తున్నారంటే ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయని మనమే. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆంజనేయులు గారు చేసినప్పుడు ఒక డిఫరెంట్ ప్రపంచం. ఆ రోజు సాఫీగా, అంటే మేము కూడా చిన్నప్పుడు పెరుగుతూ ఉన్నటువంటి సమయం, నాకు కూడా నర్సరావుపేటలో చాలా మంది ఫ్రెండ్స్, వైజాగ్ కమ్యూనిటీ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. చిన్నప్పుడు చిన్న చిన్న వ్యాపారాలు, ఫర్టిలైజర్స్ చేయటం కానీ ఇవన్నీ చేసేవాళ్ళు. కిరాణా కొట్లు కానీ, మాకు హోటల్ బిజినెస్ ఉండేది. సో కిరాణా కొట్టుకు మేము వెళ్ళేవాళ్ళం, తీసుకొచ్చేవాళ్ళం, సరుకులు కొనుక్కొచ్చేవాళ్ళం, ఇవన్నీ చేసేవాళ్ళం. ఆ రోజు పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. పెద్ద పెద్ద కంపెనీలు వస్తూ ఉన్నాయి, మాల్స్ వస్తూ ఉన్నాయి. ఎక్కడికి వెళ్తే ఒక వ్యక్తి షాప్లోకి వెళ్ళి టక్కన వాళ్ళకి కావాల్సింది తీసుకొని వెళ్ళిపోయే పరిస్థితి, ఒకళ్ళ గురించి ఆగే పరిస్థితి కాదు. ఇంకా ఎక్కువ మంది అయితే షాపులకు కూడా వెళ్ళని పరిస్థితి, అంతా ఆన్లైన్లో కొనుక్కునేటువంటి పరిస్థితి. ఇవన్నీ అవి కాకుండా గవర్నమెంట్స్ మామూలుగా అన్ని సిస్టంలోకి రావటం. ఒకప్పుడు పెద్దగా ట్యాక్సులు కట్టేటువంటి పరిస్థితి లేదు. GSTలు కానీ, రెంట్లు కానీ, కరెంటు బిల్లులు కానీ, ఇన్ఫ్లేషన్ కానీ, ఒక పక్క ఎక్స్పెన్సెస్ పెరగటం, కాంపిటీషన్ పెరగటం, వీటన్నిటితోటి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ స్మాల్ బిజినెస్ పీపుల్ అందరికీ కూడా. అంటే నాకు అర్థమవుతా ఉంది దూరం నుంచి చూస్తుంటే, నేను చిన్న వ్యాపారం చేయకపోయినా కూడా బట్ బాధలు అనేవి అందరికీ సమానం. ఇటువంటి పరిస్థితుల్లో మీరు అధికారాన్ని తీసుకున్నారైతే మీరు మంచి బాధ్యతగా చాలా చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో అంటే నాకు తెలిసినవి, నేను కనుక మీ పొజిషన్లో ఉంటే మేము కూడా చాలా చేయాలనుకుంటా ఉంటాం. నేను నజీర్ గారు మా సమయం వల్ల అన్నీ మేము చేయలేము ఉన్న టైంని బట్టి. మీరు స్పెసిఫిక్గా తీసుకొని కొత్త చిన్న చిన్న వ్యాపారాలందరికీ, ఎందుకంటే గవర్నమెంట్ లోన్స్ చాలా ఉంది.
కాకపోతే బ్యాంకుల వాళ్ళు అంత ఈజీగా ఇవ్వరు. దాన్ని కోఆర్డినేట్ చేసుకోవడం, ఫస్ట్ ఫండమెంటల్గా అవేర్నెస్, ఈ వ్యాపారాలు పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం, ఇటువంటి స్కీమ్స్ ఉన్నాయని చెప్పడం, వాటిని బ్యాంకుల వాళ్ళతో మాట్లాడి కుదిరితే మీకు సహాయం కావాలంటే ఎమ్మెల్యే కానీ మాతోటి కానీ చెప్పి లోన్లు ఇప్పించడం, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్, ఆన్లైన్లో ఎలా మనం వస్తువులు పెట్టడం, ప్యాకేజింగ్ దగ్గర నుంచి ఇవంతా ఒక ట్రైనింగ్ లాగా తీసుకొని, ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు. ఇది యాక్చువల్గా తలా మీ కామ్మ ఎంతమంది ఉంటారో డబ్బులు ఉంటుంది, కానీ దానికి ఒక ఇంటెన్షన్ కావాలి, ఒక ఫెసిలిటీ. మార్చి నుంచే సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఏప్రిల్, మే నెలలో మరింత ప్రభావం ఉండనున్నట్లు వెల్లడించింది. మార్చి నుంచి మే వరకు శ్రీ సత్యసాయి, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కన్నా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తీవ్రమైన వడగాలులు వీచే ప్రమాదం ఉందని, మార్చిలో ఉత్తరాంధ్రలో ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాలోని కొన్ని ప్రాంతాలు మినహా మిగిలిన చోట్ల సాధారణం కన్నా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలు, వృద్ధులు వీలైనంత వరకు ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచించింది. ఎండలపై సమాచారంకు విపత్తుల సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 11211070 ఉపయోగించుకోవాలని సూచించింది. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఉమెన్ ఎంపవర్మెంట్ బ్రాండ్ అంబాసిడర్ గా హీరోయిన్ మీనాక్షి చౌదరిని నియమించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఇటీవల వరుస విజయాలతో మీనాక్షి చౌదరి దూసుకెళ్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలోనూ ఆమె నటించి మంచి మార్కులు కొట్టేశారు. ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 3 కింద ఏపీకి 223 కోట్ల రూపాయలు రోడ్స్ మంజూరయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో గుంటూరు జిల్లాకు 143 కోట్లు, రాయలసీమకు 83 కోట్లు మంజూరయ్యాయని పేర్కొన్నారు. పొన్నూరు, పత్తిపాడు, తాడికొండ, తెనాలి ఎమ్మెల్యేలు ఇచ్చిన రోడ్స్ శాంక్షన్ అయ్యాయని చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మంజూరైన రోడ్ల వివరాలను వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యేల సహకారంతో పక్కా ప్లానింగ్ తో కేంద్రం నుంచి ఈ నిధులు రాబట్టడంలో విజయవంతమయ్యామని వివరించారు. ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్ లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా, ఆ నిధులు తీసుకురావడానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం, ఒక ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం, వాటిని సిస్టమేటిక్ గా ఫాలో అప్ చేసుకోవటం చేసి నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్యేలు ఇప్పుడు పొన్నూరు ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు, ప్రత్తిపాడు రామాంజనేయులు గారు, అదేవిధంగా తాడికొండ శ్రావణ్ కుమార్ గారు, తెనాలి ఆలపాటి రాజా గారు, అదేవిధంగా మనోహర్ గారు, వారు ఇచ్చిన కొన్ని రోడ్స్ కొన్ని ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇవి టోటల్ గా గుంటూరు జిల్లాకి 143 కోట్ల రూపాయలు, అదేవిధంగా రాయలసీమలో ఇంకొక 80 కోట్లు. ఇవన్నీ కూడా పిఎంజిఎస్వై ఫేజ్ 3 ప్రధానమంత్రి గ్రామీణ్ సడక్ యోజన ఫేజ్ 3 కింద 223 కోట్ల రూపాయల వర్కులు ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇందులో 4 వంతెనలు కూడా ఉన్నాయి. ఈ రోడ్లు ఏమేమి వచ్చినాయంటే మంగళగిరిలో దుగ్గిరాల పెదపాలెం టు తెనాలి 5 కిలోమీటర్లు 6 కోట్లు, పొన్నూరు తీసుకుంటే తెనాలి ఆర్బీ రోడ్ టు కొలకలూరు 7 కిలోమీటర్లు, శ్రీరంగపురం బకింగ్హామ్ కెనాల్ టు బట్టిప్రోలు అది ఒక 5 కిలోమీటర్లు 5 కోట్లు, పెదకాకాని దేవరాయబొట్ల పాలెం టు కొప్పురావూరు 9 కిలోమీటర్లు 11 కోట్లు, అది 11.5 కోట్లు. ప్రతిపాడు తీసుకుంటే పెదనందిపాడు ఆర్బీ రోడ్ టు నాగభైరవపాలెం 5.5 కిలోమీటర్లు 4.5 కోట్లు. ప్రతిపాడు ఇంకోటి ఈదులపాలెం టు ఓల్డ్ మెడ్రాస్ రోడ్ 6 కిలోమీటర్లు 10 కోట్లు. వట్టి చెరుకూరు మండలం ముట్లూరు టు బురదగుంట 10.5 కిలోమీటర్లు 11.5 కోట్లు, అది టోటల్ కలిపి ప్రతిపాడుకు వచ్చి 22 కోట్లు, పొన్నూరుకు వచ్చి 22 కోట్లు, 22 కిలోమీటర్లు 26 కోట్లు ప్రతిపాడు. తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎండ్బి రోడ్ టు గుండాలపాడు 5 కిలోమీటర్లు 4 కోట్లు. తుళ్ళూరు పెదపరిమి నుంచి మోతడక అది కూడా 5 కిలోమీటర్లు 8 కోట్లు, ఇది 10 కిలోమీటర్లు 12 కోట్లు. తర్వాత తెనాలి వస్తే కొల్లిపర్లో 2 వచ్చినాయి, కుంచవరం దంతలూరు ఆర్ఎండ్బి రోడ్ టు తెనాలి సిరిపురం 5 కిలోమీటర్లు 5 కోట్లు. తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎండ్బి రోడ్ టు అన్నవరం
అది కూడా 4 కిలోమీటర్లు 4.5 కోట్లు. తర్వాత తెనాలి టు పెదరావూరు 10.5 కిలోమీటర్లు 11 కోట్లు. అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 20 కోట్లు తెనాలికి. అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం, దుగ్గిరాల, పెదపాలెం ఆర్ఎండ్బి రొట్టు, తెనాలి వల్లభాపురం 5.5 కిలోమీటర్లు 6.5 కోట్లు. ఇవన్నీ కాకుండా తెనాలిలో ఎప్పటి నుంచో దాదాపు 20 నుంచి 25 వేల మంది ఉన్నటువంటి పత్తిపాడు నియోజకవర్గానికి సంబంధించి 3 రోడ్లకు ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన ఫేజ్ 3 కింద 26 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు తెలిపారు. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు నూతన రహదారుల నిర్మాణానికి నిధులు సమకూరాయని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, నారా లోకేష్ కు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అలాగే తాడికొండ, తెనాలి నియోజకవర్గంలో నూతనంగా చేపడుతున్న రోడ్లకు నిధులు మంజూరు కావడం పట్ల ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కేంద్ర మంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అలాంటిది మొన్న ఎలక్షన్ లో కాన్వాస్ చేసినప్పుడు మంత్రి గారు చూసి దీని మీద అనేక పర్యాయాలు, ఒక్కసారి కాదు 3 సార్లు సెంట్రల్ టీం రావడం జరిగింది. 3 సార్లు ఇన్స్పెక్ట్ చేశారు, చాలా కొరీలు వేశారు. తర్వాత మనకు వరంగల్ వాళ్ళు, తర్వాత హైదరాబాద్ వాళ్ళు, వీళ్ళు కూడా రివ్యూ చేశారు. ఫైనల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్సెప్ట్ చేసి ఈరోజు శాంక్షన్స్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. అలాగే ఇంకా మిగిలిన 2 రోజులు కూడా ఏదేమైనా దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి, మరి 1-2 సార్లు మమ్మల్ని కూడా ఢిల్లీకి పిలిపించి వాళ్ళతో కూడా లోకల్ సర్కమ్స్టెన్సెస్, ఇక్కడున్న సాయిల్ పరిస్థితి అన్నిటిని కూడా వివరించేసి ఈరోజు శాంక్షన్ తెప్పించినటువంటి కేంద్ర మంత్రి వారికి మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అదేవిధంగా నారా చంద్రబాబు నాయుడు గారికి, మరి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ బాబు గారికి కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తాడికొండ నియోజకవర్గంలో 2 రోడ్లు ముఖ్యంగా శాంక్షన్ అయినాయి. ఒకటి ఆర్ఎన్బి రోడ్డు నరసరావుపేట నుంచి కొండాలపాడు వరకు వయా పొనుగుపాటు రోడ్డు చాలా బ్యాడ్ షేప్లో ఉంది, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏమాత్రం చేయక ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతుంటే మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకురావటం, దానికి శాంక్షన్స్ వచ్చినాయి. అంతేకాకుండా రాజధానికి కనెక్టివిటీ కావాలి, అందుచేత పెద్దపరిమి నుంచి మోతాడక వారికి, అంటే రాజధాని తుళ్ళూరు మండలానికి, తాడికొండ మండలానికి కనెక్షన్ అవసరం. గతంలో పుష్కరాల సమయంలో చేయడం జరిగింది, దాన్ని వైడ్ చేసి ఎక్కువగా అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 కలిసి 12 కోట్ల పైగా శాంక్షన్ అయినాయి. దానికి మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ జైల్లో ఉన్న సినీ నటుడు పోసాని కృష్ణమురళి స్వల్ప అస్వస్థతకు గురయ్యారని ఆయనను స్థానిక ప్రభుత్వం ఆసుపత్రికి తరలించారు. అయితే దీనిపై రైల్వే కోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడారు. కడుపు నొప్పి అని పోసాని డ్రామా ఆడారని సీఐ తెలిపారు. పోసాని అడిగిన అన్ని పరీక్షలు చేయించాం, తనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవని రాజంపేట ప్రభుత్వాసుపత్రి, కడప రిమ్స్ వైద్యులు ధృవీకరించారని సీఐ చెప్పారు. అందుకే పోసానిని తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలించినట్లు వెల్లడించారు. నమస్కారం. పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మార్చి 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను పిఠాపురంలో జరుపుతున్నామని జనసేన
జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలియజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలంతా ఈ సభకు వచ్చి జయప్రదం చేయాలని కోరుతున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 3.22 లక్షల కోట్లతో మంచి బడ్జెట్ ప్రకటించారని తెలిపారు. గతం వదిలిపెట్టి ప్రజల కోసం పనిచేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు ఇచ్చారని అన్నారు. ఫైబర్ నెట్ లో జరిగిన కుంభకోణాలు బయటపడుతున్నాయని చెప్పారు. గత ప్రభుత్వం ఫైబర్ నెట్ లో దాదాపు 1300 మందిని నియమించి నెలకు 2 కోట్లు దోచిపెట్టారని చెప్పారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పవన్ కళ్యాణ్ ఫైబర్ నెట్ ఉద్యోగుల ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించారు. అయినా వారి తీరు మార్చకుండా 1500 కోట్ల అప్పులు చూపించారని అన్నారు. మీరు చేసే పనులతో కూటమి ప్రభుత్వానికి మాసిపూస్తున్నారని అన్నారు. అధికారులంతా ప్రభుత్వంలో భాగస్వాములయ్యి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడాలని కోరారు. అంటే ఒక ఫైబర్ నెట్టే కాదు, వాళ్ళు చూసాం ఈ స్కూల్లో పిల్లలకి చిక్కీలు ఏవి పెడతారు, వీళ్ళకి మధ్యాహ్నం భోజన పథకం కింద పెట్టే దాంట్లో కూడా అర్హత లేని కంపెనీ గత ప్రభుత్వంలో ఆ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి బంధువు వర్గానికి అందరూ కూడా దాదాపు 40 కోట్ల కాంట్రాక్టు అర్హత లేనటువంటివి. అర్హత ఉంటే మేము ఆ పార్టీని చెప్పదలసిన అవసరం లేదు. మాకు అర్హత లేని గతంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి మీరు కూర్చోబెడతారంటే అదే చెప్పింది పవన్ కళ్యాణ్ గారు. అధికారులందరూ గత వారసత్వాన్ని గత వాసనని వదిలిపెట్టండి అని మళ్ళా కూడా పవన్ కళ్యాణ్ గారితో చెప్పించుకునేదాకా తెచ్చుకోకుండా ఉండాలని చెప్పేసి ఇవాళ కూటమి తరఫున మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ ఈ రాష్ట్రంలో ఒక మంచి కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడింది తప్పితే స్వార్థం కోసం ఏర్పడింది కాదు. ఇక్కడ ప్రజలకు మంచి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వంలో భాగస్వాములే కనుక మీరందరూ కూడా ఉన్నటువంటి ప్రభుత్వానికి బాసటగా ఉండి మంచిలో మీరు కూడా భాగస్వాములు తప్పితే గతంలో చెడులో మేము భాగస్వాములయ్యాం, మేము చెడుకొనే ఉంటాము అని మీరు కనుక అనుకుంటే ఖచ్చితంగా తీవ్ర పరిణామాలు ఎదుర్కోక తప్పదు. ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా మరీ హెచ్చరిస్తున్నాం. కుటుంబ తరపు నుంచి మీ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే ఖచ్చితంగా దానికి మూల్యం మీరే చెల్లించుకోవాలి. మీకు ఒక అవకాశం ఇద్దామనే పవన్ కళ్యాణ్ గారు మారండి అని చెప్పిన మాట కూడా, కానీ ఈ రోజుకు కూడా అవే తప్పులు జరుగుతున్నాయి. సో ఇవన్నీ కూడా మీ బాధ్యత, ప్రజలకి తెలిసిన బాధ్యత మీ మీద ఉంది. ఫైబర్ నెట్లో జరుగుతున్నది కానీ ఇలాంటి కొన్ని కాంట్రాక్టులు పిల్లలకి ఇచ్చేటటువంటి ఫుడ్ కానీ కొన్ని కాంట్రాక్టులు మీరు ఇంకా కూడా అర్హత లేని వాళ్ళని గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి కనుక మీరు వాళ్ళని అందరం ఎక్కించాలని దొడ్డిదారిని మీరు కనుక ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు పాలవుతారు. మీరు అందరూ కూడా ఇప్పటికైనా మీరు మారి ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రజల కోసం పని చేయండి అని చెప్పేసి జనసేన పార్టీ తరఫు నుంచి అందరికీ చెప్తున్నాం. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎప్పుడు జవాబుదారీతనంగా ఉండాలి అనేదే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. ఆ లక్ష్యంతోనే ఇవాళ కూటమిలో ముందుకెళ్తున్నాం తప్పితే ఎవరికో ఒకరికి వంతబాడటం కోసమో ఒకరికి లబ్ధి చేకూర్చడం కోసమో జనసేన పార్టీ ఎప్పుడు ఉండదు. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి. ప్రభుత్వంలో వేసిన తప్పు జరిగినా కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ ముందు కోసం ఏదైతే ప్రశ్నిస్తామని చెప్పామో మేము భాగస్వామి అయినప్పటికీ కూడా అవన్నీ కూడా ప్రజలకు చెడు జరిగితే ఖచ్చితంగా దాన్ని వెలికి తీసి సరిచేసే బాధ్యత జనసేన పార్టీ తీసుకుంటుందని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చెప్తున్నాం, ఉద్యోగస్తులను మీరు మారండి, ప్రజల కోసం పనిచేయండి. రాజకీయ పార్టీలతో మీకు సంబంధం లేదు. మీరు పర్మనెంట్ ఉద్యోగస్తులు. 62 సంవత్సరాల దాకా మీరు పని చేయాలి. 62 సంవత్సరాల దాకా మీకు రిటైర్మెంట్ పెంచింది కూడా మీరు ఏదో పని చేస్తారనే సీనియారిటీతో అది ఒకసారి తెలుసుకుని ప్రవర్తించాలని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా విన్నవించుకుంటూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.